జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. చెట్లు ఆకులన్నీ రాలినా ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. అకారణంగా ఒక వ్యక్తి నీ మీద అతి ప్రేమ చూపిస్తున్నారంటే అతడు నిన్ను మోసం చేసి ఉంటాడు, లేదా మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అపార్థం చేసుకోవటంలో 10వ వంతు సహనంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితంలో అన్నీ కోల్పోతున్న భావన నీలో ఉంటే వృక్షాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆకులన్నీ రాలి పచ్చదనం కోల్పోయినా నిటారుగా నిబ్బరంగా నిలబడి తిరిగి పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తుంది. మనిషిలో కోపం, సహనం రెండూ కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. అదే సహనం ఉంటే అన్నిటినీ పోగేసిపోతుంది. ఎవరెంతకాలం జీవిస్తారనేది వాళ్ళ చేతుల్లో ఉండదు, కానీ ఎలా జీవిస్తున్నారనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చుట్టూ ఉన్న చాలామందివి అర్థం లేని ప్రయాణాలే. ఖచ్చితమైన గమ్యం అంటూ ఏదీ ఉండదు. అలా సాగిపోతుంటాయి అంతే. ఇతరుల మీద గెలుపొందిన వారు బలవంతుడవుతారు. తనను తాను గెలిచిన వారు శక్తిమంతుడవుతాడు. స్వార్థపరుడు సానుభూతి శత్రువు కత్తి కన్నా ప్రమాదకరం. అతడి నటన నిజమనుకుంటే ప్రమాదంలో పడటం ఖాయం. తలుపులు మూసుకొని కూర్చున్నంత మాత్రాన తలరాతలు మారిపోతాయా? తలరాత గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న తల పాడైపోతుంది. ఆలోచనలు మార్చుకుంటే తలరాతలు సైతం మారిపోతాయి. లోకంలో వింత మనుషులు ఉంటారు. ఇతరుల ఆనందాన్ని లాగేసుకొని సంతోషంగా ఉండమని ఉచిత సలహా ఇస్తారు. ఖచ్చితమైన లక్ష్యానికి కఠినమైన శ్రమ తోడైతే ఉన్నత స్థానం మీ సొంతం అవుతుంది. ఎప్పటికైనా నిన్ను అందనంత ఎత్తులో నిలిపేవి, గెలుపు వరకు చేర్చేవి అవమానాలే. దారి కనిపించినంత దూరం నడిచిన తర్వాతే అక్కడ ముందున్న దారి కనిపిస్తుంది. ఆగి చూస్తూ ఉంటే ఎప్పటికీ అక్కడే ఉంటారు. కష్టం వచ్చిందని ఆగిపోకూడదు. ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆనందపడకూడదు. వయసు ఎంతైనా జీవితం రోజు ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బ్రతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కోరికలు పరిమితంగా ఉంటే బాధలు తక్కువే ఉంటాయి. అతిగా ఆలోచించి అలసిపోవద్దు. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండాలి. ఎవరి మీద అతి ప్రేమను చూపించకు. అతి జాగ్రత్త తీసుకోకు. ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువ. సోమరితనాన్ని అధిగమించటం అంటే మనసును జయించటం. మనసును జయించిన తర్వాత ప్రపంచాన్ని జయించడానికి సమయం పట్టదు. ప్రవర్తన, మాట తీరు సమయ సందర్భాలకు తగినట్లుగా ఉండాలి. అప్పుడే మర్యాద, మన్నన లభిస్తాయి. ఓపికగా పరిస్థితులను సమీక్షించుకొని తదనుగుణంగా ప్రవర్తించే వారికి అంతా మంచే జరుగుతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. ఇప్పుడు ఎంత గొప్పవారైనా ఒకప్పుడు జీరో నుంచి వచ్చిన వారే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎప్పుడూ భయపడొద్దు. కొందరు మనుషులు ఎటు గాలి వీస్తే అటు మాట్లాడతారు, కానీ గాలి ఎటు వీస్తే అటు కొట్టుకోవటం చిత్తు కాగితాల చెత్త స్వభావం. జీవితానికి నిజమైన గురువు కాలమే. అది నేర్పించే పాఠం ఎవరూ నేర్పించలేరు. ఆనందం కోసం బయట వెతకకు. నీ మనసు ప్రశాంతంగా ఉంచితే ప్రతిరోజు పండగే. సమయాన్ని సక్రమంగా వాడుకోలేని వారు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. జీవితంలో దేనికి ఆశపడకూడదు. తలరాతలో ఏముంటుందో అదే జరుగుతుంది. తాళంతో పాటే తాళం చెవి కూడా
తయారు చేయబడి ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది. గెలుపుకి ఎప్పుడూ ముగింపు ఉండదు. నిత్యం మీకోసం కొత్త ప్రారంభం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెడుతుందో అదే నీ జీవితం మారటానికి కారణమవుతుంది. మాటకు విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి. మీకు విలువ లేనప్పుడు దూరంగా ఉండాలి. సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది. సహనం జీవితాన్ని నిలబెడుతుంది. కోల్పోయినప్పుడు కాదు, కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మీ మంచికే అని. భయపడే మనస్తత్వం నీదైతే ఎప్పుడు ప్రమాదం పొంచి ఉన్నట్లే. అబద్ధం చెప్పాలంటే తెలివి ఉంటే సరిపోతుంది, కానీ నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. నిన్ను నువ్వు బలవంతుడిగా మార్చుకోవాలంటే మొదట ఒంటరిగా పోరాటం నేర్చుకోవాలి. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది. డోస్ ఎక్కువైతే ప్రమాదం. అనుభవాల కోసం వెనక్కి చూడాలి, ఆశల కోసం ముందుకు చూడాలి. వాస్తవం తెలియాలంటే చుట్టూ జరిగేవి చూడాలి. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకోలేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తినివ్వవు. సంకల్పం బలంగా ఉంటే దారులు కనిపిస్తాయి, లేకుంటే కారణాలు కనిపిస్తాయి, కథలు వినిపిస్తాయి. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. తిట్టేవారికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవారికి మాత్రం దూరంగా ఉండాలి. అనుభవం ఏదైనా పెరిగిన వయసును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ఈ రోజుల్లో నమ్మటం చిన్న విషయమే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే గొప్ప విషయం. మనిషికి 2 రకాల చదువు అవసరం. ఒకటి బతుకు తెరువు చూపించేది, మరొకటి ఎలా బ్రతకాలో నేర్పించేది. కాలం ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఆ కాలంతో పాటు పరిగెత్తి చూడు, నీ జీవితం ఎందుకు మారదు? కల్మషం లేని మనుషులకే కన్నీళ్ళు ఎక్కువ, కపటం లేని హృదయాలకే కష్టాలు ఎక్కువ. జీవితంలో నీతో ఉన్న వారిని బట్టి నీ కథ మారదు, వాళ్ళ నుంచి నేర్చుకున్న పాఠాలను బట్టి ఉంటుంది. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, వీధి గుమ్మం కూడా దాటలేవు. అవసరం మనిషిని కలపడం సహజం, కానీ అవసరం తీరిన తర్వాత మనిషి మారిపోకుండా ఉండటమే నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.